హలో అండి, ఈరోజు మన నిజం విత్ నరేష్ రాయ్ షోలో సూపర్ గార్జియస్ జాయినీ హ్యాండ్సమ్ జనసేన సైనికురాలు కూడా అనొచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని, సో జనసేన సపోర్టర్ కూడా, సో ఆమె తమన్నా సింహాద్రి గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి నరేష్ గారు, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి, నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ. ఆఫ్టర్ లాంగ్ టైం. సో ఇది మన 3వ ఇంటర్వ్యూ అనుకుంటా. అవునండి, అప్పుడు శ్రీరెడ్డి కాల్ రికార్డింగ్ బయట పెట్టిన తర్వాత అప్పుడు మీ ఛానల్లో 2 ఇంటర్వ్యూస్ చేశాను. తర్వాత ఇప్పుడు ఒక 3rd ఇంటర్వ్యూ మీ సుమన్ టీవీలో. సో ఇంతకుముందు కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగన్ పేరు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సో అది మీ ఒక్కరి అభిప్రాయమేనా? సో మీ వెనుక ఉండి ఎవరైనా నడిపించారా ఏంటి? అభిమానం చూపించటానికి నాకు తెలిసి మాత్రం ఎవరో వెనకాల ఉండాలి, ఎవరో పుష్ చేయాలి, ఎవరో సపోర్ట్ చేయాలని ఇది లేదు. నాకున్న అభిమానం వంగవీటి మోహన్ రంగా గారు, ఆయన మాత్రం నేను ఎప్పుడు చూసింది లేదు. నా తండ్రి వంగవీటి మోహన్ రంగా గారి దగ్గర ఉండేవాళ్ళు. నా చిన్నతనంలో మా డాడీకి ఒక ఫైనాన్స్ కొంతమంది డబ్బులు తీసుకుని బిజినెస్ పరంగా వాళ్ళు డబ్బులు ఇవ్వని టైంలో రంగా గారి దగ్గరికి వెళ్ళి మా నాన్నగారు, అన్న నాకు డబ్బులు ఇట్లా ఇరుక్కుపోయింది, ఇవ్వట్లేదు, నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నానన్నా అని అడగ్గా వంగవీటి మోహన్ రంగా గారు మా నాన్నగారిని ఆ రోజు అక్కడే కూర్చోపెట్టి అదే ఈవినింగ్ కల్లా డబ్బులు మొత్తం ఇప్పించారు. అలా వంగవీటి మోహన్ రంగా గారు, కానీ నా ఒక్క తండ్రికే కాదు, కృష్ణా జిల్లాలో అన్ని కులాల వాళ్ళకి, అన్ని మతాలు, అన్ని వర్గాల వాళ్ళని సమానంగా తీసుకుంటూ అందరినీ నేనున్నాను, మీ అన్నని నేనున్నాను, అన్న అనగానే రండి నేనున్నానని చెప్పి ప్రజాసేవ చేస్తూ ఆయనను ఆ రోజు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఆ పోరాటంలో ఆయనని చంపుతున్నారని చెప్పి కొంతమంది చెప్పినా సరే, అన్న నీకు చంపడానికి కొంతమంది ప్లాన్ చేశారు, ఆ రోజు టైంతో సహా చెప్పినా సరే వంగవీటి మోహన్ రంగా గారు భయపడకుండా పోని నేను ప్రజాసేవ కోసం నేను వచ్చాను, ప్రజల కోసం నా ప్రాణ త్యాగం చేయడానికైనా నేను రెడీగా ఉన్నానని చెప్పి వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజు ఆ నిరాహార దీక్ష నుంచి బయటకు రాకపోవటం, ఆయన ప్రాణ త్యాగం చేసినంత ఒక గొప్ప నేత, గొప్ప వ్యక్తి. అలాంటి నేతని కృష్ణా జిల్లాకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన చేసినప్పుడు ఆయన కృష్ణా జిల్లాలో ఇంత గొప్ప నేత అయిన వంగవీటి మోహన్ రంగా గారి పేరు గుర్తుకు తీసుకురాకపోవటం, అదే నిమ్మకూరేళ్ళగానే ఆయనకి కృష్ణా జిల్లాకి ఆయన అధికారంలోకి వస్తే నేను ఆయన నందమూరి తారక రామారావు జిల్లాగా పేరు పెడతానని ప్రకటించడం నాకు చాలా బాధాకరం అనిపించింది. అదేంటంటే నేను అనేది ఏంటంటే నందమూరి తారక రామారావు గారికి అగైనిస్ట్ కాదు, నేను చెప్పేది ఏంటంటే నందమూరి తారక రామ గారు ఒక గొప్ప నేత, ఆయన తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు నేను చెప్పిందంటే నిరసన తెలుపుతూ, మీకు అభిమానమే ఉంటే నందమూరి తారక రామారావు గారి పేరు ఆంధ్రప్రదేశ్కి మీ ప్రభుత్వం వస్తే, ఆంధ్రప్రదేశ్కి మీ ప్రభుత్వం వస్తే నందమూరి తారక రామారావు స్టేట్గా పెట్టుకోండి, కృష్ణా జిల్లాకు మాత్రం వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని చెప్పి ఆ రోజు నేను నిరసన తెలుపుతూ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం దగ్గర నిరసన తెలుపుతూ మౌన దీక్ష చేశాను. సో ఫైనల్గా ఏమైంది ఆ గొడవ ఏంటి? ఆ గొడవ అంటే అది ఆ నిరసన చేస్తాను, అది రాబోయే ప్రభుత్వం ఏదో చూసి ఎలక్షన్ తర్వాత వంగవీటి మోహన్ రంగా గారి పేరు కోసం నిరసనలు జరుగుతాయి, పోరాటాలు జరుగుతాయి. ఇప్పుడు ఎలక్షన్ టైము, రాబోయే గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి ప్రస్తావన తీసుకెళ్ళి మా పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి చెప్తున్నాను. నిరసన వ్యక్తం చేశారు కదా, సో ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుందా మీ నిరసన గురించి? సిగ్గుచేయటనేది ఒక వ్యక్తి రోడ్డు ఎక్కి నిరసన తెలిపి, మేము నిరసన తెలిసినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న ఈ ప్రభుత్వంలో ఒక్క నాయకుడు కానీ ఒక్కళ్ళు కానీ రెస్పాండ్ అవ్వకపోవటం చాలా సిగ్గుమాలిన ఇది. ఏంటంటే ఇంకా ఇలాంటి ప్రభుత్వాన్ని అడగటం కన్నా వచ్చే ప్రభుత్వం మా జనసేన పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే ఐ హోప్ ఆయన అన్ని కోట్లు సంపాదన వదులుకొని ఏసీలో కూర్చుని ఒక్క సినిమాలోనే కోట్లు సంపాదించుకునే ఆయన ఈరోజు ప్రజాసేవ కోసం ప్రజల్లోకి వచ్చి బస్సు యాత్రలు, కవాతులు అంటూ ప్రజల్లోకి ఎండనక వాననక లేకుండా ఆయన ప్రజల కోసం వచ్చారు. ప్రాణానికి కూడా భయపడకుండా
ఆయన ఈరోజు తిరుగుతున్నారు. సో ఆయన వస్తే ఐ హోప్, నాకు నమ్మకం ఆయన ఇలాంటి వాటికి స్పందిస్తారని, ప్రజలకి నిజాయితీగా ప్రజాసేవ చేస్తారని ఆశిస్తూ, ఆయన రాజకీయంలో ఆయన రాబోయే కాలంలో ఆయన గవర్నమెంట్ వస్తే కంపల్సరీ నేను అడగాలని కోరుకుంటున్నాను. సో అంతేనా, లేదంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటే జనసేనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ ఇష్యూ క్రియేట్ చేసి మిమ్మల్ని పంపించారని చెప్పేసి కొందరు అంటున్నారు. సో దాని గురించి మీరు ఏమంటారు? అది నేను ఇప్పుడు చెప్పాను కదా, నాకు చిన్నప్పటి నుంచి వంగవీటి మోహన్ రంగా గారి గురించి వింటూ పెరిగిన దాన్ని, నా నరనరాలు, నా రక్తంలో వంగవీటి మోహన్ రంగా గారి మీద అభిమానం నాలో నేను పెరుగుతూ నా అభిమానం పెంచుకుంటూ పెరిగిన వ్యక్తిని. సో ఆయన ఆశయాల కోసం, ఆయన పేరు కోసం నేను ఏదైనా చేయాలని చెప్పి నేను రోడ్డు మీద వచ్చాను. సో ఆ టైం వచ్చింది కాబట్టి నా అభిమానాన్ని నేను నిరూపించుకునే టైం వచ్చింది. నేను నిరూపించుకున్నాను తప్ప నా వెనకాల ఎవడో ఉండి చేయించాల్సిన ఒకటి సపోర్ట్ తీసుకుని నేను రోడ్ ఎక్కాల్సిన అవసరం నాకు లేదు. నా దగ్గర ధైర్యం ఉంది, పోరాడగల పోరాట శక్తి ఉంది. సో నేను పోరాటం చేస్తాను, ధైర్యంగా నిలబడతాను. ఐఎమ్ సింగిల్. ఓకే, ప్రజెంట్ టీడీపీ కార్యకర్త, సో స్పోక్ పర్సన్ సాధినేని యామిని గారు సో జనసేనని టార్గెట్ చేస్తూ సో పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యతిరేకంగా విమర్శలు కురిపిస్తున్నారు, వ్యతిరేకంగా మాట్లాడడం కూడా జరుగుతుంది అన్ని ప్రెస్ మీట్లలో, డిబేట్లలో. సో అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు మల్లెపూలు నలపడానికి మాత్రమే పనికొస్తాడు, రాజకీయాలకి పనికిరాడని చెప్పేసి కూడా అన్నారు. సో దీని గురించి మీ స్పందన అంటే, ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా, వీరాభిమానిగా, ఒక జన సైనికురానిగా? మతి స్థిమితం లేని యామిని సాధినేని పొలిటికల్ మిస్టర్ పప్పు నారా లోకేష్ సపోర్ట్ తీసుకుంటూ కోట్లు కూడగట్టుకున్న యామిని సాధినేని, మల్లెపూలు తప్ప మల్లెపూలు నలిపించుకోవటం తప్ప రాజకీయాల గురించి మాట్లాడలేని యామిని సాధినేని, ఆమె మతి స్థిమితం లేదనుకుంటా. ఆమె ఏం మాట్లాడుతుందో ఈ రోజున అర్థమే కావట్లేదు అనుకుంటా. అవసరం తీరిన తర్వాత అల్లుడినే నువ్వెవడరా అన్నట్టుంది యామిని సాధినేని మాట్లాడే మాటలు. ఇదే తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్, ఆయన ఫోటోలు పెట్టుకుని, ఆయన పేరు చెప్పుకుని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని గెలుచుకున్నారు. ఆయన పేరు వాడుకుని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం నడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఈ రోజున అదే పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారి పేరు, ఫోటోలు వాడుకుని వీళ్ళు గవర్నమెంట్ ఓట్లు సంపాదించుకుని గవర్నమెంట్ తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీ, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ నీచమైన అరాచకాలు, వీళ్ళ ఎమ్మెల్యేలు చేస్తున్న రౌడీజాలు, వీళ్ళు చేస్తున్న అరాచకాలని వేలెత్తి చూపిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఈ రకంగా విమర్శిస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే ఇదే తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు వల్ల మేము గెలిచాము, పవన్ కళ్యాణ్ గారు దేవుడు అన్నవాళ్ళు ఈరోజు వీళ్ళని విమర్శిస్తున్నారు. వీళ్ళు ఏమి ప్రజాసేవ చేస్తారు, ఆ గవర్నమెంట్ వస్తే, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రజలకి న్యాయం జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయటం, వీళ్ళు చేస్తున్న అరాచకాలు, వీళ్ళు చేస్తున్న నిలుపు దోపిడీలు చూసి ఆయన లేదు నేను తప్పు చేశాను, తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులు ఈ రకంగా చేస్తున్నారని ఆయన నిరూపిస్తూ ఆయన చెప్పటం వల్ల ఈ రోజున ఈ రకంగా వాళ్ళు ఎండకట్టడం చాలా సిగ్గుమాలిన తత్వం, చేతకానితనము, వీళ్ళ రంకుతనాలన్నీ బయట పెడతాం. అది తప్పు కాదు. సో దీని తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి సో యామిని గారు, పావాలకు కూడా చెల్లని పవన్ కళ్యాణ్ గారు 2,000 రూపాయల లోటు వంటి నారా లోకేష్ బాబును ఇలా అనడం చాలా హాస్యాస్పరంగా ఉందని చెప్పేసి కూడా అన్నారు. సో మీరేమంటారు? పావలాకి కూడా పనికిరాని పవన్ కళ్యాణ్ అంటే పాపం ఆమెకి 2,000 రూపాయలంటే పాపం నారా లోకేష్ గారు ఆ రకంగా ఆమెకి కోట్లు వ్యాపారాలు ఆమెకి కూడగొడుతున్నప్పుడు ఆమెకి పాపం నారా లోకేష్ గారే కనబడతారు కదా. పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి అన్యాయంగా ఈ సంపాదనలు లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి పావలానే కనపడతారు. నారా లోకేష్ గారు ఆమెకి కోట్లు కూడగట్టుకునే వ్యాపారాలు ఇస్తున్నారు, కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. ఆయన పేరు నారా లోకేష్ గారి పేరు, తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకుని
కోట్లు కూడగొట్టుకుంటున్నప్పుడు ఆమెకి తెలుగుదేశం పార్టీ నాయకులు 2,000 ఏంటి 10,000 నోటులాగా కూడా కనపడతారు. నిజాయితీగా పనిచేసే పవన్ కళ్యాణ్ గారు పావలా కాదు కదా 5 పైసలకు కూడా కనిపించవచ్చు. ఎందుకంటే ఆయన ఏ డబ్బుకి అమ్ముడు పోకోకుండా ప్రజల కోసం, ప్రజా పోరాటం కోసం, ప్రజలు న్యాయం చేయాలని చెప్పి ప్రజా సేవ కోసం ఆయన జనాల్లోకి వచ్చారు. రూపాయి అనే దాన్ని వదులుకున్నారు కాబట్టి పావలా కూడా కాదు, ఆయన మైనస్ అని చెప్తాను. నేను ఆయన ప్రజానాయకుడు, ప్రజల కోసం పోరాటం చేస్తున్న నాయకుడు. ఆయన రూపాయి కూడా కాదు, పావలా కాదు, పైసాకు కూడా పనికిరాడు. ఎందుకంటే వీళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి కోట్ల కూడగమ్ముకోవడానికి వచ్చిన నాయకులు కాబట్టి వీళ్ళు 2,000 కాదు లక్షలకు కూడా పోల్చుకోవచ్చు. సో అదే రోజు ఈ సమాధానం ఎప్పుడైతే ఆమె ఈ క్వశ్చన్ చేసిందో అదే రోజు చిరంజీవి గారి వల్లే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి వచ్చాడు, లేదంటే ఆ గేట్లో కూడా అడుగు పెట్టేవాడు కాదు. సో ఆయన సపోర్ట్ తీసుకుని ఈ 8 మంది హీరోలు వచ్చారు, లేకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడండి, ఆయన ఎవరు అసలు అని చెప్పేసి కూడా అన్నారు. ఆమెకి పిచ్చిగానే ఎక్కింది అనుకుంటండి. నాకు తెలిసి హైదరాబాద్లో ఉంటే ఎర్రగడ్డ హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్తే బాగుంటుంది అనుకుంటే. ఆమెని సాధనేనికి ఇప్పుడు శ్రీరెడ్డి అలా తనకి పాపులారిటీ పిచ్చి. శ్రీరెడ్డికి కూడా పాపులారిటీ కోసం ఎవరిని టార్గెట్ చేస్తే పాపులారిటీ వస్తుంది, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే పాపులారిటీ వస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఆడింది పాపం పిచ్చి కుక్కలాగా చెప్పు దెబ్బలు తిని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర తెలుగు రాష్ట్రాలను వదిలేసి ఎక్కడికో తమిళనాడు వెళ్ళిపోయి పడుంది. ఇప్పుడు యామిని సాధనేనికి కూడా అదే గతి పట్టే రోజుల దగ్గరికి వచ్చినాయి అనుకుంటా. యామిని సాధనేని గారు మేలుకుంటే బెటరు. శ్రీరెడ్డికి పట్టిన గతి ఈమెకి కూడా పట్టొచ్చు త్వరలో. 2019 ఎలక్షన్ తర్వాత శ్రీరెడ్డికి పట్టిన గతే ఈమె అయితే ఏ కేరళనో లేకపోతే ఏదన్నా స్టేట్కి వెళ్ళాల్సిన రోజులు దగ్గరకు వస్తున్నాయి. ఆమెని సాధనేని గారు గుర్తుపెట్టుకోవాలి. ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే పవన్ కళ్యాణ్ టాలెంట్ లేకుండా ఇప్పుడు ఏదైనా రికమెండేషన్ అయినా సపోర్ట్ అయినా ఒక ఫిలిం వరకే పనికొస్తుంది. సరే ఆయనకు ఒక ఫిలిం వరకు మెగాస్టార్ చిరంజీవి గారు సపోర్ట్ పనికొచ్చింది. టాలెంట్ లేకుండా ఇప్పుడు ఎంతోమంది బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు పిల్లలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు పవర్ స్టార్లు కాలేదు, సూపర్ స్టార్లు ఎందుకు కాలేదు? ఈయనకి ఏంటంటే ఆయన టాలెంట్తో ఆయన ప్రూఫ్ చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ ఆయన టాలెంట్ వల్ల ఆయన ఈ రోజున కోట్ల ప్రజానికి అభిమాన హీరో అయ్యారు. ఆయన కోసం కోట్ల ప్రజానికి ఆయన కోసం చనిపోవటానికి కూడా ఆయన కోసం చావటానికి కూడా రెడీ అయ్యారంటే ఆయన ఎంత టాలెంటెడ్ హీరోనో. ఇట్లాంటి మతిస్థిమితం లేని యామిని సాధనలోకి రేపు పిచ్చి హాస్పిటల్లో చేరే రోజులు కూడా దగ్గరికి వస్తాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. బౌన్సర్లు లేకుండా మీ అన్నగారు మీరు సో ప్రజల్లోకి రాలేరు. సో రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి మీరు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా? మరిన్ని ఉపన్యాసాలు అవి సినిమాల్లోకే పనికొస్తాయి. ఆ పాత్రలు మీరు సినిమాల్లో వేసుకోండి, సినిమాలు హిట్ అవుతాయి. అంతేగాని పరిజ్ఞానం లేని రాజకీయాల్లోకి వచ్చి మీరు ఇక్కడ ఉపన్యాసాలు ఇవ్వద్దు. ఫస్ట్ నేర్చుకొని వచ్చి మీ జనసేన సైనికులకు నేర్పించండి అని చెప్పేసి ఆ రోజు ఇలా అన్నారు. ఇదే ఏ పార్టీకి సపోర్ట్ చేస్తూ యామిని సాధనేని మాట్లాడుతుందో అదే పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారు ఆయన ఫిల్మ్స్ హీరో కాదా? ఆయన ఫిలిమ్స్లో డైలాగులు చెప్పలేదా? ఆయన స్క్రిప్ట్లు చదువుతూ ఫిలిమ్స్లో డైలాగులు చెప్పలేదా? మరి అదే నందమూరి తారక రామారావు గురించి ఎందుకు మాట్లాడట్లేదు వీళ్ళు? నందమూరి ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారు కూడా ఫిల్మ్ యాక్టర్ అని మతిపోయి పిచ్చి వాగడం మతిపోయిన యామిని సాధనేనికి చెల్లింది. ఆయన స్క్రిప్టులు మీ పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావుని కూడా మీరు ఆ పాట అడిగి ఉండాల్సింది అదే టైంలో. ఆయన ప్రజాసేవ కోసం కొన్ని కోట్లు సినిమాలు వదులుకొని ఆయన ప్రజల్లోకి వచ్చారు. ఆయన స్క్రిప్ట్ డైలాగులు చెప్పడం సినిమాలు వద్దనుకుని చెప్పి ఆయన జనాల్లోకి వచ్చారు. కాబట్టి ఇదే ప్రశ్న ఆమె నందమూరి తారక రామారావు గారిని వాళ్ళ పార్టీ స్థాపించిన ఆయన్ని కూడా అడుగుంటే బాగుంటుంది. ఫైనల్గా యామిని సాధనేని గురించి మీరు ఏమంటారు? ఎందుకంటే ముఖ్యంగా జనసేనని ఎందుకు టార్గెట్ చేసిందంటారు? తెలుగుదేశం పార్టీకి ఒక ఫీవర్ పట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లో రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ మట్టి కరుచుపోతుంది, భూస్థాపితం. వీళ్ళు చేసిన వీళ్ళ ఎమ్మెల్యేలు రాజకీయ రౌడీలు దాదాగిరీలు వీళ్ళు చేస్తున్న పనుల వల్ల ప్రజలందరూ చూస్తున్నారు. వీళ్ళకు భయం వేసి ఈ రకంగా తప్పుడు ప్రచారాలు టార్గెట్ చేస్తున్నారు జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని. ఇందాక చెప్పినట్టే శ్రీరెడ్డి కూడా పాపులారిటీ కోసం ఎలా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తుందో ఇప్పుడు యామిని సాధనేని అంతకుముందు ఎవరికీ తెలియదు.
ఆమె ఎవరో కూడా ఎవరికి తెలియదు, ఆమె ఎక్కడి నుంచి బ్యాక్గ్రౌండ్ ఏంటనేది ఎవరికి తెలియదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తటం వల్లే యామిని సాధనేని గురించి ఆంధ్రప్రదేశ్లో తెలుసుకున్నారు. సో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం వల్ల పాపులారిటీ వస్తుంది, జనం చూస్తున్నారు, పాపులారిటీ పేరు వస్తుందని ఒక పాపులారిటీ పిచ్చి వల్లే తప్ప పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు తప్ప నిజాయితీగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఏదో చెడుగా చెప్పడానికి వాళ్ళకి వాళ్ళ స్థాయి కూడా లేదని చెప్పి నేను చెప్తున్నాను. మొన్న కూడా గత 2-3 నెలల కింద చింతమనేని ప్రభాకర్ గారు సో పవన్ కళ్యాణ్ గారి గురించి సో ఆకు రౌడీ, వీధి రౌడీ, సో ఇవన్నీ నువ్వు సినిమా పేర్లు పెట్టుకో నాయన, ఆ సినిమాలు మంచి హిట్ అవుతాయి, ఓకేనా. చింతమనేని ప్రభాకర్ గారు సో పవన్ కళ్యాణ్ గారిని ఆకు రౌడీ, వీధి రౌడీ ఈ పేర్లను నువ్వు రీసెర్చ్ చేసుకుంటే భవిష్యత్తులో రాబోయే సినిమాలకి ఈ పేర్లు పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందేమోనని చెప్పేసి ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సభాపరంగా నేను మనవి చేసుకుంటానని చెప్పేసి అన్నారు. సో దీని గురించి మీరేమంటారు? చింతమనేని ప్రభాకర్ ఒక తెలుగుదేశం పార్టీలో ఒక మానవ రూపంలో ఉన్న ఒక మృగం, ఒక ఆడ ఎంఆర్ఓ అని కూడా వనజాక్షి గారిని చూడకుండా, ఆమె ఒక లేడీ అని కూడా చూడకుండా ఆమెను కొట్టిన ఒక నీచాది నీచమైన ఒక మృగం, ఒక మానవ మగ మృగం అన్నమాట చింతమనేని ప్రభాకర్. మొన్న పంచాయతీగా ఉన్న ఒక పెద్ద ఆయన్ని కూడా కొట్టాడు. ఆయన్ని కొట్టడం వల్ల ఆయన చింతమనేని ప్రభాకర్ పోస్టర్లు తగలపెట్టి ఆయన క్షమాపణ చెప్పేవారు కూడా దెందులూరులో మన పోరాటాలు జరిగినాయి. ఇవంతా జనాలు చూస్తున్నారు. పోలీసుల్ని కొట్టి పోలీసులు వెళ్ళి కేసులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. ఆయన ప్రజానాయకుడా? ఆయన ప్రజాసేవ చేస్తాడు. ఆయన అసలు అలాంటి రౌడీలని, చిల్లర రౌడీలని, దాదాలకి చంద్రబాబు గారు ఎంకరేజ్ చేయటం, వాళ్ళకి టికెట్లు ఇవ్వటం, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటం, ఇదంతా అసలు మన సమాజం ఎటు నుంచి ఎటు వెళ్తుంది అనేది చూడండి. అసలు ఒక రౌడీజం, ఒక చిల్లర రౌడీలాగా ఆడవాళ్ళని కూడా చూడకుండా పోలీసులను కూడా వాళ్ళు కొడుతున్నాడంటే అతను మనిషా మృగమా అనేది అసలు అర్థం కాని స్థితిలో ఉంది. అసలు మన సమాజం ఎటు నుంచి ఎటు అవుతుంది. సినిమాలకి పేరు పెట్టుకోండి అంటాకి వీళ్ళ నాయకుడు కూడా ఒకప్పుడు ఫిల్మ్ యాక్టర్ అని మర్చిపోయి పద్దాక పవన్ కళ్యాణ్ గారిని మీ సినిమాలకు పెట్టుకోండి మీ పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారు సినిమా యాక్టర్ అని మర్చిపోయారా మీరు? అది మర్చిపోయి అది గుర్తు పెట్టుకుని మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి టార్గెట్ మాట్లాడాలని చెప్పి నేను వాళ్ళకి తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అది పోటీ చేసేది. నీకు దమ్ముంటే ఒకవేళ జనసేన నాకు అవకాశం ఇస్తే నేనే నీ నియోజకవర్గంలో పోటీ చేసి నీకు ఎదురుండి నేను గెలుస్తా అని చెప్పేసి మీరు ఆ రోజు సవాల్ విసిరారు. ఏంటంటే దెందులూరులో ఆయన చేస్తున్న రౌడీయిజం ఆయనకి భయపడిపోతున్నారు. ఏంటంటే తిను చేస్తున్న అరాచకాలు అందరికీ తెలుసు. వాళ్ళు కొడుతున్నా సరే వాళ్ళు రేపొద్దున వాళ్ళ ఫ్యామిలీని ఏం చేస్తాడో, వాళ్ళని ఏం చేస్తాడని భయపడిపోయి ప్రజలు కేసులు పెట్టడానికి కూడా భయపడిపోతున్నారు. సో ఎందుకంటే నా వెనకాల ఒక ఫ్యామిలీ, నాకు ఒక మొగుడు లేడు, నా పిల్లలు లేరు, నా కోసం ఏడ్చే వాళ్ళు ఎవరు లేరు. సో నేను చావటానికైనా దేనికైనా సిద్ధమయ్యి నేను ఈరోజు రోడ్డు మీదకి వచ్చా. నువ్వేం చేస్తావో చెయ్యి. నీకు దమ్ము, ధైర్యం, మగతనం ఉంటే నాకు పోటీ చేసి అదే దెందులూరులో నీకే కాపు సామాజిక వర్గంతో నువ్వు గెలిచి మీ సామాజిక వర్గంతో నేను గెలుస్తున్నానని చెప్పి నువ్వు అన్నావు. ఆ సామాజిక వర్గం అన్ని సామాజిక వర్గాలను కూడా నా వైపు తిప్పుకొని నీ మీద పోటీ చేసి గెలిచి చూపిస్తానని చెప్పి నేను ఛాలెంజ్ చేశాను ఆ రోజు. ఎందుకంటే ఆయన అరాచకాలు విపరీతమైపోయినాయి దెందులూరులో. నా నియోజకవర్గం వచ్చి అవనిగడ్డ. అక్కడ మాత్రం అటువంటి కృష్ణా జిల్లా అవనిగడ్డ. అక్కడ అటువంటి అరాచకాలు జరిగితే మాత్రం ఏ పార్టీ వాడైనా సరే షట్టు పట్టుకుని మా ధైర్యంగా అడిగే స్టెబిలిటీ, ధైర్యం నాలో ఉంది. అక్కడ అలాంటి అరాచకాలు లేవు. దెందులూరులో ఇలాంటి చిల్లరి రౌడీయిజం చేస్తున్నాడని చెప్పి నేను అక్కడ నాలాంటి వాళ్ళ అవసరం, నేను పోటీ చేయాలని చెప్పి నేను ఆ రోజు స్పందించడం జరిగింది. మొన్నటికి మొన్న చింతమనేని ప్రభాకర్ గారు సో మళ్ళీ స్పందించారు పవన్ కళ్యాణ్ గారి గురించి. నన్ను ఒక సైడే చూసావు, రెండో సైడ్ చూడలేదు, నేనేంటో ఈసారి అదే దెందులూరులో మళ్ళీ నేను నీకు ఎదురుగా పోటీ చేసి గెలిచి చూపిస్తాను నా సత్తా ఏంటో అని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేశారు.
పోటీ చేయటం కాదు, అసలు పోటీ చేసేదా కాదు. పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తే అర్హత నీకుందా? అదే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి పోయిన ఎలక్షన్ అప్పుడు మీ పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు ఆయన పక్కన చేతులు కట్టుకుని నుంచుని అయ్యా అయ్యా అంట ఒక నౌకరలా నువ్వు నుంచుని మాట్లాడిన నువ్వు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి పోటీగా నిలబడి గెలిచి చూపిస్తానంటున్నావు. నీకంత అర్హతలు ఉన్నాయా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు నాకు ఛాన్స్ ఇస్తే అదే నియోజకవర్గం, నువ్వు ఏ నియోజకవర్గంలో గెలిచావో అదే నియోజకవర్గంలో నీకు పోటీగా నిలబడి నేను గెలిచి చూపిస్తానని చెప్పి నీకు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను. తమన్నా సింహాద్రి గారు, నిజంగా మీకు రాజకీయాల గురించి ఏమైనా తెలుసా? అంటే రాజకీయ అనుభవం ఏమైనా ఉందా ఏంటి? దేనికైనా అనుభవం అంటే అనుభవాలు మనం నడిచే సమాజంలో మనం వెళ్తున్నప్పుడు మనం చూస్తున్న సమాజం ఎటు నుంచి ఎటు వెళుతుంది, మన సమాజంలో ఏం జరుగుతున్నాయి అని చూస్తున్నప్పుడు ఆటోమేటిక్లీగా మనకి తెలుస్తుంది ఏం జరుగుతుంది. అరే అక్కడ మనం ఆ పొజిషన్లో మనం ఉంటే మనం ఇది చేయగలం, అక్కడ అన్యాయాలు జరుగుతున్నప్పుడు నేను అదే పొజిషన్లో ఉంటే ఆ అన్యాయాలను నేను అరికట్టగలను, మహిళలకి ఇలాంటి అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ పొజిషన్లో ఉంటే నేను ఇలా చేయగలను, మంచి చేయగలను, ఆ ప్రజలకు నేను ఒక సేవ చేయగలను అని ఒక ఆలోచన వచ్చినప్పుడు కంపల్సరీ ఆ థాట్ వచ్చినప్పుడు కంపల్సరీ అనుభవం అనేది మనిషికి కంపల్సరీ వస్తుంది. మా పెద్దనాన్నగారు సింహాద్రి సత్యనారాయణ గారు అవనిగడ్డ నియోజకవర్గంలో ఇదే తెలుగుదేశం పార్టీలో దేవాదాయ శాఖ మంత్రులుగా పనిచేశారు, మంత్రివర్యులుగా ఉన్నారు. కొద్దిగా నాకు తెలిసి మా ఫ్యామిలీస్లో కొద్దిగా పొలిటికల్ టచ్ ఉంది, అదే వారసత్వం తీసుకుంటూ నాకు కూడా కొద్దిగా బ్లడ్లో ఉందేమో, అందుకనే నాకు పొలిటికల్ కొద్దిగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనిపిస్తుంది. సో ఎందుకు మీరు ఒక ఇండస్ట్రియల్ పర్సన్గా ఉన్న మీరు సడన్గా పొలిటికల్ సైడ్ ఎందుకు డైవర్ట్ అయింది మీ బ్రెయిన్? పొలిటికల్గా డైవర్ట్ అంటే ఇండస్ట్రీలో నేను ట్రై చేయడానికి ఫిలిమ్స్కి ఆ టైంలో శ్రీరెడ్డికి ఉద్యమంలో ఉన్నదాన్ని అన్ఎక్స్పెక్టెడ్గా ఆంధ్రప్రదేశ్లో నేను ఎంటర్ అయ్యి నా ఊరు వెళ్ళి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో నేను నిరసన తెలపటం, ఆటోమేటిక్గా కొంతమంది అక్క నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నీలో టాలెంట్ ఉంది, ధైర్యం ఉంది, నీలాంటి వాళ్ళు ముందుకొస్తే ప్రజలకి సేవ చేయగలరు, అన్యాయాలకి పోరాటం చేయగలరు, నువ్వు వచ్చి సమాజానికి ఏదైనా చేయగలవక్క, నువ్వు రావాలని చెప్పి కొంతమంది నాకు చెప్పటం, దానివల్ల నేను ఇంకా ముందుకి కొన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటూ తప్పుడు రాజకీయాలకి నేను స్పందించటం జరగటం, వీటి వల్ల నా ప్రయాణం ముందుకు జరుగుతూ అన్ఎక్స్పెక్టెడ్లీ నా వే అటు వెళ్ళిందనమాట. ఓకే, 1994లో తొలిసారిగా ట్రాన్స్జెండర్లకి ఓటు హక్కు అనేది నమోదైంది, వాళ్ళు సంపాదించుకున్నారు. ఫస్ట్ తెలంగాణలో కూడా తొలి ట్రాన్స్జెండర్ ఆల్రెడీ గోషమాల్ నుంచి ఎమ్మెల్యేగా నామినేషన్ చేశారు, ఆల్రెడీ ప్రచారం కూడా చేస్తున్నారు. మీరు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ నుంచి తొలి ట్రాన్స్జెండర్గా జనసేన నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా? మరి మీరు పోటీ లేదంటే ఎవరు టికెట్ ఇస్తే అక్కడి నుంచి పోటీ చేస్తారా? లేదండి, ఓన్లీ జనసేన నుంచి? లేదండి, నాకు ఎవరో టికెట్ ఇచ్చేస్తే పోటీ చేయాలని నాకు లేదు. పవన్ కళ్యాణ్ గారు నా నిజాయితీ, నా ధైర్యం, నా పోరాటం నచ్చి పవన్ కళ్యాణ్ గారు పిలిచి జనసేన నుంచి నాకు టికెట్ ఇస్తే కంపల్సరీ నేను జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ అలా అని చెప్పి ఎవరో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేస్తున్నారని చెప్పేసి జనసేన పార్టీని వదిలేసి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం చంపుకొని వెళ్ళిపోయి వేరే పార్టీకి టికెట్ తీసుకుని వెళ్ళిపోయే తత్వం నాలో లేదు, ఆ ప్లాన్ కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే కంపల్సరీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. ఒకటండి, నిజంగా తమన్నా సింహాద్రి గారు, మీకు జనసేనకి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం అంటే జనసేన పార్టీ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు మీరు రండి అని చెప్పి ఆయన ఎవరిని పిలవట్లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా రండి అన్నారు. నాకు చిన్నప్పటి నుంచి మెగా ఫ్యామిలీ అంటే అభిమానం. ఆ అభిమానంతోనే నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం చూపిస్తూ ఆయన స్థాపించిన జనసేన పార్టీకి స్పందిస్తున్నాను తప్ప నేను ఆ పార్టీలో ఇప్పటి వరకు ఎటువంటి పొజిషన్ కానీ ఎటువంటిది నాకు లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా కలిసారా? పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ఉంటుంది. ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితిలో ఒక ఆలోచనతో
నేను వెళ్ళి ఆయనని ఇంత బిజీగా ఆయన ప్రజల్లోకి వెళ్తున్న టైంలో నేను వెళ్ళి ఆయన డిస్టర్బ్ చేయకూడదు. నాకు చేతనైనంత వరకు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి చేతనైనంత సేవ చేయాలన్న దృక్పథంతో నేను చేస్తున్నాను తప్ప వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని డిస్టర్బ్ చేసేసి ఆయన పక్కన కూర్చోవాలనో లేదా పార్టీలో ఏదో ప్లేస్మెంట్స్ తీసుకోవాలనో ఏదో సంపాదించేయాలని చెప్పి నాకు ఆశలు లేవు. నాకు చేతనైనంత వరకు నేను జనసేన పార్టీకి సో పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటివరకు కలవలేదు లేదండి. అండ్ గతంలో కూడా మీరు పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ప్రయత్నం కూడా చేశారు. ఆ చేసే ప్రయత్నంలో కూడా ఆ రోజు మీరు అక్కడ చాలాసేపు వెయిట్ చేసి సో అక్కడ చిన్న ఏదో ఘర్షణ కూడా జరిగిందని విన్నాను. ఏంటది? ఘర్షణ ఏమి లేదు. నేను పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ట్రై చేశాను. ఆ టైంలో కొద్దిగా ఆయన బిజీగా ఉండటం వల్ల వాళ్ళు పిఏ వాళ్ళు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారమ్మా తమ్మన్నా అని చెప్పడం వల్ల నేను ఇంకా ట్రై కూడా చేయలేదు. అది ఫస్ట్ అండ్ లాస్ట్ అయిపోయింది. నేను ఇంకా ఆయన్ని కలవలేదు. సో ఇంతకుముందు మీరు అన్నారు ఒకవేళ జనసేన కనుక నాకు ఎమ్మెల్యే టికెట్ ఆదేశిస్తే కనుక నేను తప్పకుండా పోటీ చేస్తాను. సో ఒకవేళ మీరు ఎమ్మెల్యే అయితే మొట్టమొదటిసారిగా మీరు ఉపన్యసించే మొదలుపెట్టే కార్యక్రమం ఏంటి? ఎమ్మెల్యేగా అంటే నా మొట్టమొదటి ఏముంటుందండి, జనసేన పార్టీ ఆశయాలు వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు ఏముంటాయో వాటిని ఫాలో అప్ చేసుకుంటూ నాకు అంతవరకు మహిళలకు జరుగుతున్న అన్యాయాలని కంట్రోల్ చేసుకుంటూ అన్ని వర్గాలు అన్ని కుల మతాల వర్గాలని కలుపుకుంటూ ప్రజల కోసం సేవ చేస్తూ ప్రజా పోరాటాలు చేస్తూ గడపాలి. మీకు నమ్మకం ఉందా ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలుస్తానని చెప్పేసి? గెలుపు ఓటముల మీద గెలిచేస్తాము ఓడిపోతామని చెప్పి నేను రాలేదు. రాజకీయాల గురించి నేను రాలేదు. ప్రజల కోసం నాకు చేతనైనంత వరకు చెయ్యాలి అని చెప్పి నేను ఈ రోజున వస్తున్నాను. సో ఆన్ ది ఫ్యూచర్ పవన్ కళ్యాణ్ గారు జనసేనలో నాకు ప్లేస్మెంట్ ఇస్తే పోటీ చేస్తాను. ఆ తర్వాత ప్రజలకి నా మీద నమ్మకం ఉంటే కంపల్సరీ ఓట్లేసి గెలిపిస్తారు. అండ్ ఇంకొకటి అండి, ఇటు ఎమ్మెల్యేగా మహిళలు పోటీ చేశారు, ఇటు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు పోటీ చేశారు. సో ఫస్ట్ టైం ఇక్కడ తెలంగాణ నుంచి ట్రాన్స్జెండర్ కూడా పోటీ చేస్తున్నారు. ఒకవేళ ఏపీలో మీరు కనుక పోటీ చేస్తే ట్రాన్స్జెండర్కి సపోర్టు ఓట్లు పడే అవకాశం ఉందంటారా? సో అసలు ప్రజలు అగ్రీ చేస్తారని ఒప్పుకుంటారా? ఎందుకు అగ్రీ చేయరండి? ఇప్పుడు నేను చేస్తున్నాను, చాలా వరకు నేను చేశాను. ఆంధ్రప్రదేశ్లో కొన్ని కార్యక్రమాలు చేస్తూ వెళ్తున్నా, పోరాటాలు చేస్తున్నా. నాకు సపోర్ట్ ఉంది. సపోర్ట్ లేకుండా నేను ఇంతవరకు రాలేను కదా. నాకు ఒక ట్రాన్స్జెండర్స్ కాదు, అన్ని వర్గాల వాళ్ళు నన్ను అభినందిస్తున్నారు. నాకు ఫోన్ చేస్తారు, అక్క నువ్వు బాగా మాట్లాడుతున్నావు, బాగా చేస్తున్నావు, మేమున్నావు, సపోర్ట్ చేస్తామా. కానీ నాకు జనాలు చెప్తున్న బట్టే నేను ముందుకు వస్తున్నాను కదా. నాకు సపోర్ట్ లేకపోతే నేను ఇంత ముందుకు వచ్చి ఈ రోజుని ఈ రకంగా నేను వచ్చేదాన్ని కాదు. నాకు సపోర్ట్ ఉంది, ప్రజా ఆదరణ ఉంది. నాకు ప్రజలు అక్క నువ్వు బాగా చేస్తావు, రావాలి, నువ్వు పొలిటికల్గా రావాలని చెప్పబట్టే నేను ఈ రకంగా ముందుకు వస్తున్నాను. అంతేనా? ఇప్పుడున్న సమాజంలో ట్రాన్స్జెండర్ పడుతున్న ఇబ్బందుల గురించి ఆ ఫ్రస్ట్రేషన్తో మీరు రాజకీయాలకు వస్తున్నారా? ఆ సమస్యలు పరిష్కరించడానికి, సాల్వ్ చేయడానికి ఏంటి? ప్రజా సమస్యలుతో పాటు ట్రాన్స్జెండర్స్ ప్రాబ్లమ్స్ కూడా కలుపుకుంటూ తీసుకెళ్తూ అన్ని ప్రాబ్లమ్స్ గురించి చూస్తాను తప్ప ఇదే అని కాదు, ఒక వర్గాన్ని కాదు, అన్ని వర్గాలని కలుపుకుంటూ తీసుకెళ్లాలనేది నా ఉద్దేశం. ఇంతకుముందు కూడా మీరు చంద్రబాబు నాయుడు గారిని ఇలా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీకు వీధి నాటకాలు వేసుకునే వాళ్ళకి ఎంపీ సీట్లు ఇవ్వద్దు, ఇస్తే ఇలానే ఉంటుంది. ఒక ట్రాన్స్జెండర్కి గే కూడా తెలియని ఎంపీ శివప్రసాద్ గారిని దయచేసి మాకు క్షమాభిక్షణ కోరాలి. సో మమ్మల్ని ఈ రకంగా అవమానించడం కరెక్ట్ కాదని చెప్పేసి మీరు మీడియా ముందుకు వచ్చేసి మీ బాధను వ్యక్తం చేశారు. సో అసలు ఆ విషయం ఏంటి? అసలు క్లియర్ అయిందా మీకు? క్షమాపణ అంటూ ఎవరు చెప్పలేదు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనేవాళ్ళు పార్లమెంటులోకి వెళ్ళి స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేసేటప్పుడు మన పార్లమెంట్ ప్రజలు మిమ్మల్ని పార్లమెంట్ నెంబర్గా ఎన్నుకున్నప్పుడు మీరు పార్లమెంటులో కూర్చుని మీరు స్పెషల్ స్టేటస్ కోసం ఫైట్ చేయాలి, డిస్కషన్ చేయాలి, ఆ టాపిక్ పెట్టి మాట్లాడాలి. అంతేగాని మీరు ఏదో టీవీ ఛానల్స్ ముందు బయటకు వచ్చి బయటకు వచ్చేసి ప్రజలకి చూపించుకోవడం కోసం కెమెరాల ముందుకు వచ్చి వేషాలు వేయటం
ఏంటండి? మిమ్మల్ని జనాలు ఓట్లేసి గెలిపించింది, మీరు పార్లమెంటులో కూర్చుని ప్రజా సమస్యల గురించి పోరాడతారని చెప్పి మీకు ఓట్లేసి గెలిపిస్తే వేషాలు వేసుకుని పార్లమెంట్ బయట గేట్ల దగ్గర నుంచి కెమెరాలకి స్టిల్స్ ఇవ్వటాక, కెమెరాల ముందు యాక్టింగ్లు చేయటాక మీకు ఓట్లేసిన జనాన్ని. అది నాకు ఎక్కడ తప్పు అనిపించిందంటే, ఒక ట్రాన్స్జెండర్ అనేది నన్ను చూడండి ఎట్లా ఉంటారు, ఆయన వేసిన వేషధారణ ఏంటి, అక్కడ ఆయన మాట్లాడిన విధానం ఏంటి, అది చాలా కించపరిచిన విధానంగా ఉండటం వల్ల నేను క్షమాపణ చెప్పాలి ఎంపీ శివప్రసాద్ గారు అని చెప్పి ఆ రోజు కోరటం జరిగింది. కానీ ఎంపీ శివప్రసాద్ గారు కానీ ఇంతవరకు ఎవరు స్పందించలేదు. అదండి మన పరిస్థితి, మన ప్రభుత్వ పరిస్థితి. సో మీరు అన్నారు ట్రాన్స్జెండర్ ఈజ్ ఈక్వల్ టు ఉమెన్ అని. సో అసలు గేకి ట్రాన్స్జెండర్కి తేడా తెలుసు అని చెప్పి కూడా క్వశ్చన్ చేశారు. నిజానికి గేకి ట్రాన్స్జెండర్కి తేడా ఏంటంటారు? చూస్తుంటే తెలుస్తుంది కదండి. మేమంటే ఒక ఫిమేల్, ఒక సెకండరీ ఉమెన్, ఒక ఆడదానిలా ఉంటాం, ఒక ఆడదానిలా మారి ఆడదానిలా బతుకుతున్న వాళ్ళం మేము. గే అంటే వాళ్ళు ఒక మగవాళ్ళగా ఉండి మగల వేషంలో మగవాళ్ళలా బతికే వాళ్ళు గేస్ అంటారు. క్షమాపణ అనేది కోరలేదన్నారు. సో ఎందుకు చర్య తీసుకోలేదు ఆ విషయం పైన? మీరు మళ్ళీ దాని గురించి మళ్ళీ మీరు మీడియా ముందుకు రాలేదా? మీడియా ముందుకు వస్తేనే ఆ ఫైటింగ్ అనేది ఉండదు కదా. మీడియా ముందుకి అంటే నేను ఆ రోజు పోలీస్ కేసు పెడుతున్నప్పుడు మీడియా కవరేజ్ చేస్తుంది తప్ప, మీడియా ముందుకు వచ్చి ఫైట్ చేస్తే అది ఫైట్ ఎట్లా అవుతుందండి? మీడియాతో లేదు. నేను ఆ రోజు క్షమాపణ చెప్పాలని నేను అడిగాను, కానీ ఇంతవరకు ఎంపీ శివప్రసాద్ కానీ ఎవరు స్పందించలేదు. చూడండి, మీకే అర్థమవుతుంది వాళ్ళు ఎటువంటి నీచమైన అరాచకాలు, వాళ్ళు చేస్తున్న నీచమైన పనులు. మేము అబ్జెక్షన్స్ పెట్టినా కూడా క్షమాపణ చెప్పాలి, వీళ్ళ గురించి రెస్పాండ్ అవ్వాలి, మాట్లాడాలనే ఒక బాధ్యత కూడా తెలియని ఒక నాయకులు వాళ్ళు. అలాంటి వాళ్ళని ఈసారి ఎటువంటి టాపిక్ వచ్చినా సరే వాళ్ళు ఇంకోసారి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం మేము ఊరుకునేది లేదు, కేసులు పెట్టి కోర్టుల దాకా వెళ్తామని చెప్పి నేను చెప్తున్నాను. టీడీపీ మినిస్టర్ జవహర్ గారు కూడా సో పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యతిరేకంగా చాలా మాట్లాడారు. ఉద్రేకపూర్వకంగా మీ సభలకు 18 సంవత్సరాల పిల్లలు సభలకు మాత్రమే అంకితం, వాళ్ళు వచ్చి ఓట్లు వేరు, మీకు గతంలో కూడా ఒక అనుభవం కూడా ఉంది, అది మీ అన్నగారి విషయంలో. సో కోట్ల రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం కాదు, ప్రజల్లో తిరగండి, ప్రజల్లో తిరిగితే మీకు అసలు రాజకీయం ఏంటో తెలుస్తుంది. ఆల్రెడీ మీ కళ యువరాజ్యం కాస్త ప్రజారాజ్యం అయింది, అది ఏమైందో కూడా మీకు తెలుసు, మీ కళ పూర్తిగా చెడిపోయింది, మీ బుర్ర కూడా చెడిపోయిందని చెప్పేసి అన్నారు. బుర్ర ఆయనకి చెడిపోయింది అనుకుంటా. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో తిరగకుండా జంతువుల్లో తిరుగుతున్నారా? జనాలలో ఆయన లేసిన కానించి జనంలో తిరుగుతున్నారు. ఆయన ఏసీ కారుల్లో తిరుగుతున్నారా, ఏసీ బస్సుల్లో ఉన్నారా? ఆయన పబ్లిక్లో ప్రజల ఏ బస్సుల్లో తిరుగుతున్నారు, ఏ రోడ్ల మీద తిరుగుతున్నారు, ఆ రోడ్ల మీదకి వచ్చి ఆయన ప్రజల్లో తిరిగే బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో తిరుగుతున్నారు. మీ కళ్ళకు కనిపించట్లేదా? మీ నోటికి వచ్చింది మీరు మాట్లాడినంత మాత్రాన ప్రజలేమో నమ్మరు. ఇంకోటి ఏంటంటే 19 ఏళ్ల వయసు పిల్లల ఓట్లు, మరి అదే పిల్లల ఓట్లతోనే మీరు పవన్ కళ్యాణ్ గారు మీకు సపోర్ట్ చేయబట్టే ఆ పిల్ల ఓట్లతోనే మీరు గెలిచి ఈ రోజున మీ పార్టీ రాజకీయ ప్రభుత్వం నడుపుతున్నారనే విషయాన్ని మీరు మర్చిపోయినట్టు మాట్లాడుతున్నారు. ఆ ఒక్క విషయాన్ని మీరు గుర్తు పెట్టుకుంటే ముందు ఇలాంటి మాటలు మాట్లాడరని చెప్పి నేను ఆయన గుర్తు చేస్తున్నాను. కోట్ల రూపాయలతో అధికారం చేజిక్కించుకోవాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. సో అది ఎంతవరకు ఫలించదు, మళ్ళీ నీ కళ ఫెయిల్ అవుతుందని చెప్పేసి కూడా అన్నారు. కోట్ల రూపాయలు ఆయన దగ్గర, కోట్ల రూపాయలు ఒక ఫిల్మ్ యాక్టర్ దగ్గర ఆయన వాళ్ళ నాన్నగారు ఏమన్నా ప్రైమ్ మినిస్టర్ చేశారా, లేకపోతే వాళ్ళ నాన్నగారు ఏమన్నా ముఖ్యమంత్రి చేశారా, వాళ్ళ నాన్నగారు ఏమన్నా కేంద్ర మినిస్టర్ చేశారా? ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, ఒక కొడుకు, ఒక ఫిల్మ్ స్టార్ నుంచి, ఫిల్మ్ యాక్టర్ నుంచి పాలిటిక్స్లోకి వచ్చిన ఆయన దగ్గర కోట్లు ఎక్కడి నుంచి ఉన్నాయండి? కోట్లు సంపాదించుకోవాలనుకుంటే ఇప్పుడు కోట్లు సినిమాల్లో చేసుకుంటే ఇప్పుడు ఆయన ప్రశాంతంగా సంపాదించుకోరా కోట్లు? ఇదే రాజకీయాల్లోకి వచ్చి కోట్లు సంపాదించుకోవాలి, రోడ్ల మీదకి వచ్చి ప్రాణానికి హాని ఉన్నా సరే ఆయన ఈ రోజున ప్రజల్లో తిరుగుతున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు, మీకు అసలు సిగ్గుందా అని అడుగుతున్నాను. బూతుల దాడుల్లో జనసేన పార్టీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని చెప్పేసి టీడీపీ నేత యామిని సాధినేని గారు కూడా మొన్న డిబేట్లో మల్లెపూల గురించి మాట్లాడటం. మల్లెపూలు అంటే అసలు ఆ మల్లెపూలు అనే విధానం, మల్లెపూలు నలపటం అనేది అసలు ఎంత సిగ్గుమాలిన వర్డ్ అది. అసలు మల్లెపూలు నలపటం అనేది అది ఎక్కడ మాట్లాడతారు, ఏ సందర్భంలో మల్లెపూలు నలుపుతారో అసలు హాస్యాస్పదమైన మాటలు, బూతులు, అంతకు మించిన బూతులు ఏమున్నాయండి?
అంతకు మించిన బూతులు ఎక్కడున్నాయి? మీరు ఇండైరెక్ట్గా మీరు బూతులు మాట్లాడుతున్నారు. మీరు ఒక ప్రజా నాయకుడు ఒక పార్టీలో ఉండి ఈ రకంగా ఒక మహిళా నాయకురాల్లో ఉండి ఈ రకంగా బూతులు మాట్లాడుతున్నావు. నువ్వు మగవాళ్ళని ఈ రకంగా బూతుల తరంగా నువ్వు మాట్లాడుతున్నావు. అంతకు మించిన బూతులు ఎవరు మాట్లాడుతున్నారండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ కూడా జరిగింది. జగన్ కోడికత్తి హత్యా ప్రయత్నం వెనుక ఉన్న రహస్య సూత్రధారి ఎవరో మీకు తెలుసా? నాకెట్లా తెలుసండి? జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఏమైనా ఐడియా ఉందా? నాకు దాని గురించి అది జరిగింది తప్పు. ఎవరు చేయించారంటారు? అది జరిగింది తప్పు. అలాంటివి జరగకూడదు. ఒక పార్టీ ఒక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరగటం, అలాంటి హత్యా ప్రయత్నం జరగటం చాలా తప్పు, ఘోరం. ఆయనకే సేఫ్టీ లేనప్పుడు ఒక నార్మల్ పీపుల్స్కి ఎక్కడ సెక్యూరిటీ ఉంటుందండి ఈ సమాజంలో? ఇలాంటివి జరగకూడదు. వీటి గురించి కంపల్సరీ యాక్షన్, ఎవరైతే ఈ కుట్ర జరిపారో వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాను. సో ఆ రోజు వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు సో టీడీపీ ఇదంతా ప్రతిపక్షం చేసిందని చెప్పేసి కొందరు అనడం జరిగింది. సో ఆ రోజు వెంటనే చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మటే దీనికి రియాక్ట్ అయ్యారు. సో ఇదంతా కావాలని జగన్ ఆడిస్తున్న డ్రామా. సో ఈ కోడికత్తి డ్రామాకి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇదంతా కావాలని జగన్ ఒక డ్రామా ఆడాడు, ఆయన చేయించుకున్నాడు ఒక సింపతి కోసం అని చెప్పేసి అన్నారు. సో మీరేమంటారు? ఎవరైనా సింపతి కోసం ప్రాణాలు తీయించుకుంటారండి? ప్రాణాలే పోయిన తర్వాత ఇంకా సింపతి ఏం చేసుకోవాలి, ఆ పదవులు ఏం చేసుకోవాలి, ఆ డబ్బు ఏం చేసుకుంటారు? ప్రాణాలు తీయించుకునే వరకు. ఇప్పుడు అది కోడికత్తి అంటున్నారు, కోడికత్తికి పాయిజన్, ఇంత పాయిజన్ ఉన్న బ్లేడ్ తెగినా ప్రాణాలు పోవచ్చు. ఇప్పుడు కోడికత్తికి పాయిజన్ కలిపి ఆయన పొడిచారు. ఇప్పుడు దానికి అంతే కోరుకుంటే ఎవరైనా ప్రాణాలు పోయిన తర్వాత ఆ పరువు, ఆ ప్రతిష్టలు ఎందుకు, ఆ రాజకీయాలు ఎందుకు, ఆ డబ్బు ఎందుకు, ఆ సింపతి ఎందుకండి? ఇవన్నీ పిచ్చి మాటలు. దాడి చేసి మళ్ళీ ఆయన మీద జల్లటం అంటే ఎంత ఘోరమండి, తప్పు ఇలాంటి. నెక్స్ట్, ఏపీకి ప్రత్యేక హోదా పవన్ కళ్యాణ్ వల్ల అవుతుందంటారా? కంపల్సరీ పవన్ కళ్యాణ్ వల్లే అది స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా వస్తుంది. కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు దాని గురించి పోరాడతారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తారు. ప్రభుత్వం రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారిది జనసేన పార్టీ వస్తే కంపల్సరీ ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ కోసం ఫైట్ చేసి తీసుకొస్తారు కూడా. అందుకు నమ్మకం కూడా ఉంది, ప్రజలకి ఉంది, మాకు ఉంది. మీరు ఒక జనసేన సైనికురాలు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నాను, అడగండి. సో ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చారు. సో ముందు నుంచి అయితే కాదు కదా. సో ఎప్పుడో 18-20 సంవత్సరాల నుంచి ఆల్రెడీ రాజకీయాల్లో ఉండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎవరు? చింతమనేని ప్రభాకర్ గారు. సో అంత అనుభవం ఉన్న నేను నా మీద పవన్ కళ్యాణ్ గెలవడం ఏంటి అని కూడా ఆ రోజు ప్రశ్నించారు. సో నిజానికి పవన్ కళ్యాణ్ గారు సో ఆ అనుభవపూర్వకంగా చూసుకుంటే చింతమనేని ప్రభాకర్ మీద గెలిచే అవకాశం ఉందంటారా? ఎవరు కూడా అనుభవం అనేది పుట్టకతో ఎవరు నేర్చుకుని రారు కదండి. తల్లి కడుపున ఎవరన్నా అనుభవాలు నేర్చుకుని వస్తున్నారా? సొసైటీలోకి వచ్చిన తర్వాత పెరుగుతూ మన సొసైటీలో చూస్తూ మనకు అనుభవాలు వస్తాయే తప్ప తల్లి కడుపున చింతమనేని నేర్చుకుని రాలేదు, చంద్రబాబు నాయుడు కూడా తల్లి కడుపున నేర్చుకుని ఎవరు రారండి. ఆయన ఇప్పుడు వచ్చారు, టైం వచ్చింది. ఆయన ప్రజాసేవ చేయడానికి వచ్చే జనాల్లోకి రావాల్సిన, ప్రజల కోసం రావాల్సిన టైం రాబట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వచ్చారు, ప్రజాసేవ కోసం వచ్చారు. కాబట్టి దానికి రౌడీజం చేయడానికి అనుభవాలు కావాలి కానీ ప్రజాసేవ కోసం ఎటువంటి అనుభవాలు అవసరం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సో పదవి కోసం కాదు, ప్రశ్నించడం కోసమే వచ్చిన అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పదవి ఇచ్చి చూడండి. సో ఒక్కసారి అనడంలో అర్థం ఏమైనా ఉందా? పదవులు అంటే ఆయన ప్రశ్నించడం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలు కంట్రోల్ చేయడానికి ఆయన ప్రశ్నిస్తున్నారు. వీళ్ళకి నమ్మించి వీళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు వీళ్ళు ఆ నమ్మకాన్ని ఇచ్చేసి ఈ రకంగా వీళ్ళకి చేయాల్సిన మంచి పనులు వదిలేసి ఈ రకంగా చేయటం వల్ల పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఆయన వస్తున్నారు. కంపల్సరీ ఇలాంటి అరాచకాలు ఎవరైతే రౌడీయిజం చేస్తున్నారో వాళ్ళందరిని మట్టి కరిపిస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. సో అటు ప్రతిపక్షాలు టీడీపీ కానివ్వండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సో వీళ్ళు చేసే యాత్రలకు జనసేన చేసే యాత్రలకు ఏమైనా తేడా ఉందా? కంపల్సరీ ఉంది. ఎందుకంటే
పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన అంటే ఏంటి? జనం నుంచి పుట్టిన ఒక సేన, జనంలో నుంచి వచ్చిన ఒక సేన. రౌడీల నుంచిను కోట్లు ఖర్చు పెట్టి కోట్లు ఉన్న నుంచి వచ్చిన సేన కాదు అది. సో కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు రౌడీల నుంచి వచ్చిన పార్టీ కాదు, ఒక జనసేన, జనంలో నుంచి వచ్చిన ఒక సేన, జనసేన. కాబట్టి ఆయన ఒక జనాల్లోకి వెళ్తున్నారు తప్ప ఏదో ప్రజల్లోకి కెమెరాలోకి చూపించడానికి కోసం రావట్లేదు. సో ప్రజల కోసం ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి చాలా డిఫరెంట్ ఉంది. ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఆయన ప్రజల్లో జరుగుతున్న సమస్యలని తెలుసుకుంటున్నారు. అన్ని వర్గాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు జరుగుతున్న సమస్యలు ఏంటని ఆయన తెలుసుకుంటూ ఒక బుక్లో రాసుకుంటూ ప్రతి ఒక్కరిని కనుక్కుంటూ బస్సుల్లో ఒక ఆర్టీసీ బస్సుల్లోకి వెళ్ళి ప్రజల గురించి మాట్లాడుతూ కనుక్కుంటూ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ ఆయన ప్రజల కోసం ఆయన వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళ యాత్రలకి ఈయన యాత్రకి చాలా తేడా ఉంది. గతంలో ఒక 4 సంవత్సరాల కింద చూసుకుంటే మొదట్లో లాస్ట్ ఇయర్ ఆ ఎన్నికలప్పుడు సో అటు టీడీపీకి పవన్ కళ్యాణ్ గారు చాలా సపోర్ట్గా సో ఆయన కూడా తిరిగారు సో చంద్రబాబు నాయుడుతో కలిసి. సో అప్పుడు పవన్ కళ్యాణ్ని ఒక రేంజ్లో ఎత్తి పడేశారన్నమాట. సో ఎక్కడ లేనిపోని ప్రశంసలన్నీ కురిపించారు. సో ఈ 4 ఏళ్లలో లేవరన్నవారు ఇప్పుడు ఎందుకు లేస్తుంది అని చెప్పేసి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ వాళ్ళు టార్గెట్ చేశారు? తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకి న్యాయం చేయగలదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు. కానీ వాళ్ళు చేస్తున్న అరాచకాలు, రౌడీజాలు ఇవన్నీ చూస్తూ ఆయన విమర్శించటం వల్ల ఈ రోజున ఎవరైతే పవన్ కళ్యాణ్ దేవుడు అన్న వాళ్ళే ఈ రకంగా వాళ్ళని ఏలెత్తి చూపించడం వల్ల వాటిని భరించకలేక వాళ్ళు ఎదురు తిరిగి బురద చల్లుతున్నారు. కానీ ప్రజలు నమ్మరు. ప్రజలకు అంతా తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏంటో తెలుసు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేశారు, ఇన్నాళ్ళు 4.5 సంవత్సరాలు ప్రభుత్వం వాళ్ళకి అడ్డపెట్టిన తర్వాత ఏం చేశారు, జనానికి ఏం సేవ చేశారు, ఏం తీసుకొచ్చారు అనేది జనమంతా చూశారు. సో పవన్ కళ్యాణ్ గారికి ప్రజలందరూ ఆదరిస్తారు. కంపల్సరీ ఈసారి 2019లో జనసేన ప్రభుత్వం వస్తుందని ఆశిస్తూ కోరుకుంటున్నాం. అంటే మీరు పక్కా అనుకుంటున్నారా ఈసారి సీఎం పవన్ కళ్యాణ్ గారు? కంపల్సరీ. ఎందుకంటే ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు రావాలి. ఆంధ్రప్రదేశ్ని చాలా అట్టడుగుపోయిన స్థితిలో ఉన్న పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని మంచి భవిష్యత్తు, ప్రజలకి మంచి సేవ చేస్తారని చెప్పి ప్రజలు అన్నా ఎప్పుడొస్తావు, అన్నా నువ్వు ఎప్పుడొస్తావు అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి మంచి మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి జనసేన పార్టీకి అధికారం ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి కంపల్సరీ ఎదురు చూస్తున్నాం. ఓకే, అదేవిధంగా ఇక్కడ మొట్టమొదటిసారిగా తెలంగాణలో కూడా ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యే చంద్రముఖి గారు పోటీ చేస్తున్నారు గోషమాల్ నుంచి. సో ఏపీ ప్రభుత్వం నుంచి సార్, ఏపీ నుంచి ట్రాన్స్జెండర్స్ నుంచి మీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? దానికి కంపల్సరీ సపోర్ట్ ఉంటుందండి. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ చంద్రముఖి గారు మంచి టాలెంటెడ్ పర్సన్, మంచి వ్యక్తి. ఆమె రాజకీయాల్లో రావటం వల్ల కంపల్సరీ మంచి జరుగుతుంది. ట్రాన్స్జెండర్స్ కాదు, సమాజంలో ఆమె మంచి చేయగలదు, మంచి టాలెంట్, ఆమెని ప్రూఫ్ చేసుకోగలదు. కాబట్టి మేము కూడా నా నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్జెండర్స్ నుంచి కంపల్సరీ నేను కూడా సపోర్ట్ చేస్తాను. కంపల్సరీ మంచి వాతావరణం తీసుకొస్తున్నారు చంద్రముఖి గారు. మన చంద్రముఖి గారికి కూడా నాకు ఎప్పుడు నా నుంచి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఆమె నా సిస్టర్ లాంటిది. కంపల్సరీ అప్రిషియేటింగ్. ఫైనల్గా మీరు జనసేన సైనికురాలిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి కానివ్వండి, సో జనసేన సైనికులకు కానివ్వండి? జనసేన సైనికులకి ప్రజలకి ఒక్కసారి మొక్కకి ముద్దకి డబ్బుకి అమ్ముడు పోకుండా నిజాయితీగా ప్రజాసేవ కోసం ప్రజల్లోకి వస్తున్న పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలని, ఓట్లేసి గెలిపించాలని, జనసేన పార్టీని అధికారంలోకి తావాలని చెప్పి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి జనసైనికుడికి నేను చెప్పదలుచుకున్నది, మీరు ఖాళీ రోడ్లెక్కి బైకుల మీద తిరగడం కాదు. మీ ఒక్కొక్క జనసైనికుడి ఒక 5 మందిని మీరు తీసుకోండి, ఒక ప్రాజెక్టులా పనిచేయండి. 5 మందికి మీరు టార్గెట్ సెన్సిటైజ్ చేయండి. జనసేన సిద్ధాంతాల గురించి తెలియచేయండి, పవన్ కళ్యాణ్ గురించి తెలియచేయండి. మీ పెద్దవాళ్ళకి చెప్పండి, ఆయన చేయాలనుకున్న, ఆయన చేస్తున్న వాటి గురించి తెలియచేయండి. కంపల్సరీ ఒక్క జనసైనికులు ఒక 5గురిని టార్గెట్ చేసుకుని వాళ్ళని సెన్సిటైజ్ చేస్తే కంపల్సరీ మన పార్టీ నెక్స్ట్ టైం అధికారంలోకి తాగలమని చెప్పి ఆశిస్తూ కోరుకుంటూ, నేను ఏదైనా తప్పు మాట్లాడినా క్షమించాలని కోరుకుంటూ, ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అన్నా ఒక్క ఛాన్స్ అన్నా, పవన్ అన్న
అన్న నేను తమన్నాని, నాకు ఒక్క ఛాన్స్ ఇవన్నా, నీకులాగానే కొత్త రక్తంతో కొత్త ఆశయాలతో ప్రజాసేవ చేయాలని చెప్పి ఆశయంతో ఉడుకు రక్తంతో నేను వస్తున్నాను. సో నీ సపోర్ట్ కంపల్సరీ నాకు కావాలని చెప్పి కోరుకుంటున్నానన్న. ఒక్క ఛాన్స్ అన్న. జై జనసేన. థ్యాంక్ యూ సో మచ్ అండి. తమన్నా సింహాద్రి గారు మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ అండి.